హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మా రవీందర్. ఈరోజు నేను దొడ్డు అటుకులతోటి ప్రసాదం చేస్తున్నాను. కాజు, కిస్మిస్, బాదాము, కుడుక పొడి, ఇలాచీతో స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనము నెయ్యి వేసేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనము బాదం వేసేసుకోవాలి. బాదం వేడెక్కిన తర్వాత అది ఫ్రై కాగానే మనము ఇలాచీ వేసేసుకొని కాజు వేసుకోవాలి. లాస్ట్లో మనము కిస్మిస్, కుడుక పొడి వేసేసుకోవాలి. ఎందుకంటే ముందు వేసుకుంటే అది మాడిపోతుంది కాబట్టి. అలా కాకుండా ఇలా అన్నీ ఒకటేసారి ఫ్రై అయ్యేటట్లు మనం ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం మనము దాంట్లో వాటర్ పోసేసుకోవాలి. ఎక్కువ వాడాయి, ఎందుకంటే మనము ఆల్రెడీ తడుపుకున్న అటుకులు కాబట్టి. తర్వాత మనం చక్కెర వేసేసుకొని అది ఉడికిన తర్వాత ఈ మనము కడిగి పెట్టుకున్న అటుకులు వేసేసుకొని ఇలా స్వీట్ లాగా తయారు చేసుకొని దేవుడికి నేను ప్రతి శనివారం నైవేద్యం పెడతాను దేవుడికి. మీరు కూడా ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్, సూపర్ టేస్ట్ అయింది. దేవుడికి నైవేద్యం పెడుతున్నాను. పెట్టేటప్పుడు తిరుగోలే మనం యాంటీ క్లాక్ వైజ్గా ఇలా బొట్టు పసుపు పెట్టేయాలి. వాటర్ తోటి 3 సార్లు తింపేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఓకేనా? బాయ్.